ధనుష్ గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సార్ లాంటి డైరెక్ట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు ధనుష్. మొన్నటికి మొన్న కుబేర సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ కొట్టాడు. తెలుగులో ఈయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. దాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా తెలుగు భాషను కూడా గౌరవించాల్సిందే. ఇక్కడ మార్కెట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడి ఆడియన్స్ మనోభావాలు కూడా ఖచ్చితంగా గౌరవించాలి. ధనుష్ ఇప్పుడు అదే చేశాడు. స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఇడ్లీ కడాయి సినిమాకు తెలుగులో ఇడ్లీ కొట్టు అనే టైటిల్ పెట్టి తెలుగు జనాల మనసు గెలిచాడు. ఈ టైటిల్ చూస్తేనే ఆసక్తికరంగా ఉంది. అదే సమయంలో ఇడ్లీ లాంటి సౌత్ ఇండియన్ డిష్ కి తెలుగు టచ్ ఇచ్చి మన భాష మీద ప్రేమ చూపించాడు. ఇది కేవలం టైటిల్ మార్పు కాదు, తెలుగు ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యే కూల్ ఐడియా కూడా. ఆ మధ్య మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమాకు కూడా జామిలమ్మ నీకు అంత కోపమా అంటూ అచ్చ తెలుగు టైటిల్ పెట్టాడు ధనుష్. ఇది తెలుగులో బాగానే ఆడింది. కానీ రజనీకాంత్, సూర్య, అజిత్, విక్రమ్ లాంటి తమిళ స్టార్లు మాత్రం తమ సినిమాలను తమిళ టైటిల్స్ తోనే తెలుగులో రిలీజ్ చేస్తూ అనవసరంగా విమర్శల పాలవుతున్నారు. వీళ్ళు ఎందుకు ధనుష్ లాంటి క్రియేటివ్ టైటిల్స్ పెట్టడం లేదు అంటూ కామన్ ఆడియన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. రజనీకాంత్ అంటే సూపర్ స్టార్, తెలుగులోనూ ఫ్యాన్ బేస్ బ్రహ్మాండంగా ఉంది. అంత ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ కూడా తెలుగు భాషకు కనీస గౌరవం ఇవ్వకుండా పేట, వెట్టయాన్ అంటూ తమిళ టైటిల్స్ తోనే తెలుగులో కూడా వచ్చాడు. ధనుష్ తరహాలోనే లోకల్ టైటిల్ పెట్టి ఉంటే థియేటర్లో ఆ ఫీల్ ఇంకోలా ఉండేది. సూర్య కూడా తక్కువేం కాదు. 20 ఏళ్లుగా అతని సినిమాలను ఆదరిస్తున్నారు మన ప్రేక్షకులు. కానీ సూర్య మాత్రం ఈటీ, కంగువా అంటూ అర్థం పర్థం లేని తమిళ టైటిల్స్ తో తెలుగులో అదే పేర్లతో వచ్చాడు. వీటితో ఖచ్చితంగా లోకల్ వైపు మిస్ అవుతుంది. అజిత్ అయితే మరీ దారుణం. వలిమై, తునివు లాంటి సినిమాలు అవే టైటిల్స్ తో తెలుగులో కూడా వచ్చాయి. వీటి అర్థాలు కూడా ఎవరికి తెలియదు. టైటిల్స్ తోనే డిస్కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులకు. మోహన్ లాల్ అయితే మొన్న తుడురం అంటూ వచ్చాడు. విక్రమ్ కూడా గతంలో తంగలాన్ను అదే పేరుతో తెచ్చి విమర్శల పాలయ్యాడు. ఇడ్లీ కొట్టు లాంటి టైటిల్స్ తో ధనుష్ తెలుగు జనాలను సెంటిమెంట్ తో కొట్టాడు. ఇప్పుడు అతని ఈ స్మార్ట్ మూవ్ సినిమాకి మరింత దగ్గర చేస్తుంది. మొత్తానికి రజనీ, సూర్య, అజిత్ లాంటి స్టార్స్ తమ సినిమాలను తమిళ టైటిల్స్ తోనే రిలీజ్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తున్నారు. ధనుష్ మాత్రం ఇడ్లీ కొట్టు లాంటి క్యాచీ టైటిల్స్ తో తెలుగు భాషకు గౌరవం ఇస్తూ కనెక్ట్ అయ్యాడు. ఇతర హీరోలు కూడా ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ ట్రై చేస్తే తెలుగు ఫ్యాన్స్ గుండెల్లో మరింత చోటు సంపాదించుకోవచ్చు. ధనుష్ ఈ విషయంలో ట్రెండ్ సెట్ చేయాలని ఉన్నాడు.